10 లక్షల లోపల మంచి ఆటోమేటిక్ కార్లు ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కూడా మంచి సెగ్మెంట్లో. ఇదేంటంటే మైక్రో ఎస్యూవి, మినీ ఎస్యూవి. దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. అన్నిటికీ ఎస్యూవీలు అనే పేరు పెట్టేశారు. సో ఏదైతేనేమి ఈ సెగ్మెంట్ అంటే టాటా పంచ్ ఎక్స్టర్ ఉన్నాయి కదా, ఈ సెగ్మెంట్ అనమాట. ఇప్పుడు ఈ సెగ్మెంట్ చాలా డిమాండ్లో ఉంది. ఎక్కువ మందికి కూడా ఇష్టమైన సెగ్మెంట్ ఇది. ఎందుకు ఇంతమంది ఇష్టపడుతున్నారు, ఎందుకు సేల్ ఇంత బాగుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మెయిన్ కారణం ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. హ్యాచ్ బ్యాకులతో సెడాల్స్తో పోలిస్తే కన్నా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. మనకు రోడ్ కండిషన్స్ బాగుండవు కాబట్టి, కొన్ని చోట్ల రోడ్లు సరిగా ఉండవు, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి, పాట్ హోల్స్ ఉంటాయి. కాబట్టి మనకి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి కాబట్టి దీంట్లో దొరుకుతుంది. అందుకే ఎక్కువ మంది దీన్ని చూస్ చేసుకుంటున్నారు. ఫస్ట్ కారణం. రెండో కారణం ఏంటంటే ఇది లుక్ అనమాట. ఎస్యూవీ లుక్ అంటే బాక్సీ డిజైన్, 2 బాక్స్ డిజైన్ అంటాం కదా, ఇది చూడడానికి చాలా బాగుంటుంది. హ్యాచ్ బ్యాక్ కన్నా చాలా బాగుంటుంది చూడడానికి. అదొక కారణము. మూడో కారణం ఏంటంటే సీటింగ్ పొజిషన్. లోపల కూర్చున్నప్పుడు ఏదో హ్యాచ్ బ్యాక్లో కింద కూర్చొని ఇలా చూస్తూ ఉంటారు కదా కొందరు, దీంట్లో అలా ఉండదన్నమాట. పైన కూర్చొని కమాండింగ్ పొజిషన్లో, ఎస్యూవీలో ఎలా కూర్చుంటాం, పైన కూర్చొని కిందకి ఇలా చూసినట్టు ఉంటుంది అనమాట. ఆ వ్యూ చాలా బాగుంటుంది. బోనెట్ కనిపిస్తూ ఉంటుంది, డిస్టెన్స్ ఎంత ఉంది ముందరున్న వాళ్ళకి మనకి ఎంత తెలుస్తుంది, సైడ్లో కూడా విజిబిలిటీ బాగుంటుంది. సో దీనివల్ల ఎక్కువ మంది దీన్ని చూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మందికి సీటింగ్ పొజిషన్ ఇష్టం అనమాట, పైన కూర్చొని డ్రైవ్ చేయడం. అది కమాండింగ్ పొజిషన్ అంటాం కదా, చాలా బాగుంటుంది అనమాట, కాన్ఫిడెంట్గా కూడా ఉంటుంది. సో ఇది మెయిన్ రీజన్. ఈ రెండు అనమాట మెయిన్. లుక్స్ బాగుంటాయి, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది, సీటింగ్ పొజిషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ సెగ్మెంట్లో బిలో 10 lakhs మంచి ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయి. దాంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని కూడా తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ టాటా పంచ్తో స్టార్ట్ చేద్దాం. ఈ సెగ్మెంట్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది టాటా పంచ్. దీని ప్రైస్ వచ్చేసి ఆటోమేటిక్ 7,55,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే చూడడానికి చాలా బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది. ముందే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు వచ్చిన ఫేస్ లిఫ్ట్లో అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా పెంచేశారు. చాలామందికి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటే ఇష్టం కదా, అవసరం కూడా. ఇష్టం ఒకటి, అవసరం ఒకటి. సో ఇప్పుడు దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ పెరిగింది, చూడడానికి ఇంకా బాగుంది. ఇప్పుడు 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉందన్నమాట. సో చాలామంది ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కదా, కారు కొనేటప్పుడు సేఫ్టీ ఉండాలి అనేసి. సో అది చాలా మంచి విషయం యాక్చువల్గా. కారు కొనేటప్పుడు అన్ని ఫీచర్స్ను చూడండి, మెయిన్ సేఫ్టీ ఉందా లేదా అని తెలుసుకొని కొనండి. దీంట్లో మీకు 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ వస్తుంది అనమాట. సో ఇది నేను చెప్పింది పెట్రోల్ అనమాట. మీకు కావాలంటే సిఎన్జిలో కూడా ఆటోమేటిక్ ఉంది, అది కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత ఫైనలైజ్ చేయండి. ఇన్ కేస్ మీరు సిఎన్జిలో ఆటోమేటిక్ తీసుకోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది టాటా పంచ్లో వెయిట్ ఎక్కువ ఉన్న కార్. ఇది 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 3 cylinders ఇంజన్ వస్తుంది. దీంట్లో కాస్త పవర్ తక్కువ అనిపిస్తుంది పెట్రోల్లోనే. అంటే ఎస్పెషలీ లోడ్ ఉన్నప్పుడు, ఎప్పుడన్నా మెట్ట ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు, ఓవర్టేక్ చేసేటప్పుడు కాస్త పవర్ తక్కువ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు సిఎన్జికి వెళ్తే పవర్ ఇంకా తగ్గిపోతుంది. ఓకే, పెట్రోల్ నుంచి సిఎన్జికి పవర్ తగ్గుతుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సిఎన్జిలో పవర్ తగ్గడమే కాక ఆటోమేటిక్ కదా, ఇంకాస్త తక్కువ అనిపిస్తుంది. కాస్త చూసుకోండి టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు. నెక్స్ట్ కార్ వచ్చేసి నిస్సాన్ మ్యాగ్నైట్ అనమాట. చాలామందికి ఇది కూడా ఇష్టమైన కారు, చూడ్డానికి చాలా బాగుంది. ముందున్న జనరేషన్తో పోలిస్తే ఇప్పుడైతే చాలా బాగుందన్నమాట. అంతేకాకుండా వీళ్ళు చాలా బాగా ప్రీమియంగా తయారు చేశారు ఈ లేటెస్ట్ జనరేషన్. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ ఇంటీరియర్ అయితే కనుక ప్రీమియంగా అనిపిస్తుంది, చాలా బాగుంది. అంతేకాకుండా మీకు సివిటీ వస్తుంది దీంట్లో, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మీకు ఆటోమేటిక్లో మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే టార్క్ కన్వర్టర్ లేదా సివిటీ, ఈ రెండే చాలా బాగుంటాయి అన్నమాట. దీంట్లో మీకు సివిటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదే మీకు పంచులో అయితే ఏఎంటీ వస్తుంది. ఓకే, మ్యాగ్నైట్లో ఏఎంటీ అని కూడా ఉంది, అది నేను చెప్పలేదు. మీకు కావాలంటే అది కూడా చెప్తాను. ప్రైజు 6,20,600 రూపాయలు, 6,20,600 రూపీస్లో వస్తుంది. అది సివిటీ కాదు, అంత పర్ఫార్మెన్స్ బాగోదు దాంట్లో. ఏఎంటీ అంటే ఏదైనా అంత బాగోదు, జెర్క్స్ నాడింగ్స్ ఉంటాయన్నమాట, కాస్త చూసుకోండి. ఇదైతే మ్యాగ్నైట్లో నేను చెప్పింది సివిటీ టర్బోతో వస్తుంది, చాలా బాగుంటుంది కాంబినేషన్. నెక్స్ట్ C3, సిట్రాన్ C3. దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే మీకు గన మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి డ్రైవ్ ఫన్ టు డ్రైవ్ కావాలి,
మంచి సస్పెన్షన్ కావాలి, మంచి స్టీరింగ్ ఫీడ్బ్యాక్, మంచి హ్యాండ్లింగ్, మంచి స్టెబిలిటీ. కారు నాకు కంట్రోల్లో కనెక్టెడ్గా ఉండాలి అంటాం కదా, కనెక్టెడ్ ఫీలింగ్ ఉండాలి. మనం అనుకున్నట్టు కారు నడవాలి, అనుకున్న చోట కారు ఆగాలి, అనుకున్నట్టు కార్ను కట్ చేయాలి అని అనుకుంటా అంటాం కదా. డ్రైవింగ్ ఎంథ్యూజిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి ఇది మంచి కార్ అనమాట. నేను చెప్పినట్లు సస్పెన్షన్, స్టీరింగ్ ఫీడ్బ్యాక్, హ్యాండ్లింగ్, స్టెబిలిటీ, ఆ కనెక్టెడ్ ఫీలింగ్, గ్రిప్ మొత్తం సూపర్గా ఉంటుంది అనమాట. ఇది డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలంటే ఇది మంచి కారు. అట్ ద సేమ్ టైం ఇంజన్ కూడా సూపర్బ్ ఇంజన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజన్స్. ఇప్పుడు చెప్పే కార్లలో మంచి ఇంజన్ కావాలంటే ఇదే మీకు. చాలా బాగుంది. 1.2 లీటర్ ఇది టర్బో పెట్రోలు. సిట్రానాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మంచి ఇంజన్లు తయారు చేస్తారు. డ్రైవింగ్ డైనమిక్స్ సూపర్గా ఉంటుంది. చాలా బెస్ట్ ఏంటంటే డ్రైవింగ్ డైనమిక్స్ టాప్ నాచ్, ఇంజన్ సూపర్బ్. ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది, మీకు కంఫర్టబుల్, ది బెస్ట్ కంఫర్ట్ కావాలి. నాకు ఎలాంటి రోడ్లో వెళ్ళినా కానీ నాకు లోపల ఆ జర్క్స్, ఆ అనీజినెస్, మూమెంట్స్ ఏమి ఉండకూడదు, ఏదో గ్లైడ్ అయిపోయినట్టు ఉండాలి అనుకుంటే కానీ దీన్ని చూస్ చేసుకోండి. సూపర్బ్ కార్ ఇది. సస్పెన్షన్ కానీ, మీ కంఫర్ట్ కానీ, ఇంజన్ కానీ, హ్యాండ్లింగ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అన్నింటికన్నా ఇదే మంచి ఇంజన్, ఇప్పుడు చెప్పే వాటిలో బెస్ట్ ఇంజన్ ఇది. ఇది ప్రైస్ ఎంత అంటే 9,45,000 ఉందన్నమాట. ఇంజన్ మాత్రం చాలా బాగుందన్నమాట ఇది. సో ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలుస్తుంది మీకు. అది నేను చెప్పినట్టు హ్యాండ్లింగ్, కనెక్టెడ్ ఫీలింగ్ అన్నీ కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ కారు మనకి 4th ఉండేది హుండాయ్ ఎక్స్టర్. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది కూడా చూడడానికి బాగుంది, ఫ్రంట్లో బాగుంది. కొద్దిమందికి రియర్ లుక్ నచ్చదనమాట. ఆ రియర్ ఎండ్ అనమాట ఏంటో మరి సంథింగ్ డిఫరెంట్గా చేశారు వాళ్ళు. సో కొద్దిమందికి ఇది నచ్చుతుంది, కొద్దిమందికి నచ్చదు. నాకైతే అంతగా నచ్చదు, ఎస్పెషల్లీ రియర్. ఇంటీరియర్ అయితే మీకు మంచి ప్రీమియంగా ఉండాలి, మంచి క్వాలిటీ, ఫిట్ ఫినిష్, క్వాలిటీ ఇష్యూస్ ఉండకూడదు, మంచిగా ఫిట్ ఫినిష్ ఉండాలి, నో ప్యానల్ గ్యాప్స్, నో ఇష్యూస్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇష్యూస్ ఉండకూడదు, మంచి రిలయబుల్, డ్యూరబుల్, స్మూత్ ఇంజన్ కావాలి నాకు. క్యాబిన్లో సైలెంట్గా ఉండాలి, ఇంజన్ నాయిస్ ఉండకూడదు, వైబ్రేషన్స్ ఉండకూడదు అనుకుంటే కనుక మీరు దీన్ని తీసుకోండి. దీంట్లో మీకు మంచి ఇంజన్ వస్తుంది. 1.2 లీటర్ 4 cylinders న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది అన్నమాట. సో మంచి ఇంజన్ ఇది కూడా. ఇది ప్రైస్ ఎంత ఉందంటే 7,67,534 రూపాయలు ఉందన్నమాట. 7,67,534 రూపీస్. ఓకే, నెక్స్ట్ కార్ వచ్చేసి ఈ ఎక్స్టర్లో కూడా గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, కంఫర్ట్ బాగుంది, సస్పెన్షన్ కూడా బాగుంది, హ్యాండ్లింగ్ కూడా బాగుంది, సిటీకి బాగుంది. ఎస్పెషలీ సిటీకి స్లో స్పీడ్స్లో అయితే మంచిగా ఉంటుంది మీకు సస్పెన్షన్. నెక్స్ట్ కారు ఫ్రాంక్స్, సుజుకి ఫ్రాంక్స్. దీంట్లో ప్లస్ పాయింట్స్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా, చాలామందికి ఇష్టమైన బ్రాండ్ ఇది. దీంట్లో ప్లస్ పాయింట్స్ చూడడానికి బాగుంది. ఇది మిక్స్ ఆఫ్ బోత్ కార్స్ అనమాట. బలీనో, ఇది యాక్చువల్లీ బలీనోనే కాస్త బల్కీగా తయారు చేశారు, కాస్త గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ పెంచారు, కాస్త షేప్ మార్చారు అనమాట, కూపే లాగా. ఇది యాక్చువల్లీ సేమ్ ప్లాట్ఫామ్, బలీనో ప్లాట్ఫామ్ ఇది. సో బలీనోనే కాస్త గ్రాండ్ విటారా మిక్స్ చేసి, బలీనో మిక్స్ చేసి వెనక డిజైన్ కూపేలాగా పెట్టి చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న కార్లు కావాలనుకుంటున్నారు కదా, కాబట్టి వీళ్ళు ఇలా తయారు చేశారనమాట. మైలేజ్ బాగుంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది, సర్వీస్ సెంటర్ నెట్వర్క్స్ చాలా ఉన్నాయి, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీలో ఇష్యూ ఉండదు, కాబట్టి ఎక్కువ మంది కొంటుంటారు దీన్ని. దీంట్లో ప్రైస్ ఏముందంటే 8,14,900, 8,14,900. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నుంచి నాకు టాప్లో ఏది ఉంటుందంటే ఎవరికి ఏం కావాలో చెప్తాను, మీరు చూస్ చేసుకోండి. అది మీకు మంచిగా డ్రైవింగ్ డైనమిక్స్ కావాలి, ఫన్ టు డ్రైవ్ కావాలి, డ్రైవింగ్లో నేను కాంప్రమైజ్ కాదలుచుకోలేదు, అట్ ద సేమ్ టైం కంఫర్ట్ నాకు టాప్ ప్రయారిటీ, సూపర్ కంఫర్ట్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుండాలి, మంచి ఇంజన్, పవర్ఫుల్ ఇంజన్ కావాలి అంటే కనుక C3 సూపర్గా ఉంటుందండి మీకు, బెస్ట్ దీంట్లో. నెక్స్ట్ నాకు సేఫ్టీ కావాలి, 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ, అట్ ద సేమ్ టైం చూడ్డానికి చాలా బాగుండాలి, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అన్నీ బాగుండాలి, మంచి ఇంజన్ కావాలి, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి అంటే మ్యాగ్నెట్ తీసుకోండి. అది టర్బో వస్తుంది ప్లస్ CVT వస్తుంది.
చూడడానికి కూడా చాలా బాగుంది. 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ కూడా ఉంది. మీకు C3లో చెప్పాను కదా, మంచి ఇంజిన్ టర్బో, దాని కాంబినేషన్ ఏంటంటే టార్క్ కన్వర్టర్ సూపర్. వీటిలో బెస్ట్ ఆటోమేటిక్ ఏదైనా ఉందంటే అది C3నే. C3 తప్ప ఇంకెవరు టార్క్ కన్వర్టర్ ఇవ్వట్లేదు ఈ లిస్ట్లో. ఓకే, నెక్స్ట్ మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఏమన్నా ఉంది అంటే అది మ్యాగ్నెట్లో వాళ్ళు CVT ఇస్తున్నారు. ఫస్ట్ C3, అది ఇంజన్ విషయంలో అయినా, డ్రైవింగ్ డైనమిక్స్ విషయంలో అయినా, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విషయంలో అయినా కానీ మంచిది ఇస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ CVT మనకు మ్యాగ్నెట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి మైలేజ్ కావాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇష్యూస్ ఉండకూడదు, నాకు స్పేర్ పార్ట్స్ ఇష్యూ ఉండకూడదు, కాస్ట్ తక్కువ ఉండాలి, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉండాలి అంటే కనుక ఫ్రాంక్స్ తీసుకోండి. మైలేజ్ బాగుంది, సర్వీస్ కాస్ట్ తక్కువ ఉంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇష్యూస్ కూడా ఉండవు అనమాట మీకు. నెక్స్ట్ నాకు మంచి సేఫ్టీ కావాలి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుండాలి, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కావాలి, సీటింగ్ పొజిషన్ చాలా బాగుండాలి అంటే కనుక పంచ్ తీసుకోండి. పంచ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఎక్స్టర్, నాకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇష్యూస్ ఉండకూడదు, చూడడానికి ప్రీమియంగా ఉండాలి, మంచి క్వాలిటీ మెటీరియల్ ఉండాలి, సైలెంట్ ఇంజన్ కావాలి అంటే కనుక దీన్ని తీసుకోండి. సో దీంట్లో ఇంజన్ విషయానికి వస్తే C3లో వచ్చేసి 1.2 లీటర్ టర్బో వస్తుంది, సూపర్ పవర్ఫుల్ ఇంజన్, టార్క్ కన్వర్టర్ వస్తుంది ఆటోమేటిక్. మ్యాగ్నెట్లో 1 లీటర్ టర్బో వస్తుంది, దాంతోపాటు ఆటోమేటిక్ CVT వస్తుంది. టాటా పంచ్లో 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది, దాంతోపాటు AMT వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్స్టర్ 1.2 లీటర్ 4 సిలిండర్స్ వస్తుంది, న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, అది AMT వస్తుంది. ఓకే, AMT. ఫ్రాంక్స్ 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది కూడా AGS AMT అంటాం కదా అది మీకు. నెక్స్ట్ బెస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే C3, నెక్స్ట్ మ్యాగ్నైట్, నెక్స్ట్ ఎక్స్టర్ ఫ్రాంక్స్, నెక్స్ట్ టాటా పంచ్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వైజ్ నేను చెప్పింది. ఓకే, సేఫ్టీ వైజ్ అయితే కనుక ఫస్ట్ టాటా పంచ్, నిస్సాన్ మ్యాగ్నైట్, తర్వాత C3, ఎక్స్టర్, ఫ్రాంక్స్. మైలేజ్ వైజ్ అయితే కనుక ఫస్ట్ ఫ్రాంక్స్, తర్వాత ఎక్స్టర్, మ్యాగ్నైట్, టాటా పంచ్, C3. ఓకే, మీరు ఇన్ని రకాలుగా చెప్పానండి. ఇంజన్ వైజు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వైజు, సేఫ్టీ వైజు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ వైజ్ కూడా మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డిసిషన్ తీసుకోండి.